హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. రోజు రైస్ విత్ కర్రీస్ తిని బోర్ కొట్టిందని ఈరోజు వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి సోయా కోకోనట్ రైస్ చేసుకున్నామండి. అంటే సోయా విత్ కోకోనట్ మిల్క్తో. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే సోయా అండ్ కోకోనట్ మిల్క్. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే సోయా తీసుకోవాలి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి అండ్ స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోండి. ఆ వాటర్ బాయిల్ అయ్యాక ఈ సోయా అండ్ సాల్ట్ ఉన్న దాంట్లో వేసేసుకోండి ఆ వాటర్ని. అండ్ సోయా కొంచెంసేపు దాంట్లో కుక్ అవనివ్వాలి. ఆ వాటర్లో స్టీమ్ అయిన వాటరే కాబట్టి దాంట్లో కుక్ అయిపోతాయండి. అవి పక్కన పెట్టుకోండి, ఒకసారి మిక్స్ చేసుకొని. ఈలోపు మనం బాస్మతి రైస్ తీసుకొని ఒక్కసారి వాష్ చేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని సైడ్కి పెట్టేసుకోండి. అది కొంచెంసేపు నానబెట్టండి. ఆ సోయా హాఫ్ అన్ అవర్ అండ్ ఇది ఒక హాఫ్ అన్ అవర్, రెండు ప్యారలల్గా అయిపోతాయి మీకు. అండ్ నానబెట్టేసుకున్నాక హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి అండ్ గీ వేసుకోవాలి. మేమైతే రెండు యూస్ చేస్తాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ దాంట్లో మనం లైట్గా జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఆ 3 వేసుకుంటే చాలు. మేమైతే జస్ట్ ఓన్లీ సోయాతోనే వేసుకుంటున్నాం. సోయా మంచిది కాబట్టి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. సోయా ఇష్టపడే వాళ్ళకి నచ్చుద్ది, అలాగే సోయా ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చచ్చు. ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి కుక్ అవ్వనివ్వండి. ఒకసారి కలుపుకుని కుక్ అవ్వనివ్వండి. ఈలోపు ఇందాక మనం సోయాని బాయిల్ అయిన వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇలా చేతితో పిండేసుకోండి. మొత్తం వాటర్ అంతా వచ్చేయాలి ఆ సోయా నుంచి. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, దాంట్లో ఇది సోయా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచండి. ఈలోపు పక్కనే మనం కోకోనట్ మిల్క్ తీసుకున్నామండి. మీరు ఇది కోకోనట్ మిల్క్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా బయట కూడా దొరుకుతుంది ప్యాకెట్స్లో, అది కూడా తీసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మనం ఎలాగో వాటర్ వేసుకుంటాం కాబట్టి పల్చగానే ఉంటుంది. అదే బయట తీసుకుంటే మాత్రం అది చిక్కగా ఉంటుంది. దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఉంచుకోండి. ఇదిగో ఆ సోయా కూడా వేగిపోయాక ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ వాష్ చేసుకుని నానబెట్టుకున్న రైస్ వేసేసుకోండి. నేనైతే 500 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. రైస్ మిక్స్ చేసుకున్నాక దాంట్లో తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అండ్ ఈలోపు అది కుక్ అయ్యేలోపు మనం రైతా తయారు చేసేసుకున్నాము. రైతాకి చాలా ఈజీ అండి. మేమైతే ఎక్కువ ప్రాసెస్ ఏమీ వేసుకోము. క్యారెట్ అయ్యి ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక దాంట్లో కర్డ్ కూడా వేసేసుకుని అండ్ కొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి. నిమ్మకాయ రసం పిండుకుని అది కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే రైతా. అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కోకోనట్ మిల్క్ మాత్రం మేము ఇప్పుడు 1/2 kg రైస్ తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నానండి. 1/2 kg రైస్కి 1 లీటర్ కోకోనట్ మిల్క్. చెప్పానుగా ఇదిగో థిక్గా ఉందండి. మేము బయటది యూస్ చేస్తున్నాము, ప్యాకెట్ది. దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని వేసేసుకోండి. 1 లీటర్ ఆఫ్ కోకోనట్ మిల్క్, వాటర్ అండ్ అది కలిపి వేసేసుకున్నాక అది బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఒకసారి ఉంచుకుని తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోండి. దీనికి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. చూసారుగా, ఒకసారి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇప్పుడు కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం పక్కా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకుని ఓపెన్ చేసుకుని చూసుకోండి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. చూసారుగా, అయిపోయింది, మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయటమే, అంతే. చాలా ఈజీ ప్రాసెస్, క్విక్గా అయిపోతుంది. అండ్ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారం అది కూడా ఉండదు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.